బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందరినీ చూపించను కానీ కొంతమందిని మాత్రమే నేను ధ్యానం చేయగా నాకు తెలియబడినటువంటి కొంతమందిని మాత్రమే నేను చూపించడానికి ఇష్టపడతాను. రండి, ఆది కాండం అండి, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం, ఆది కాండము 41వ అధ్యాయము 40వ వచనము నుండి 44వ వచనం వరకు చదువుదాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. హల్లెలూయా. ఎవరి యోసేపు? యోసేపు అనగా అర్థము ఫలించడి కొమ్మ. ఏమండి, యోసేపు గురించి మనం చాలా సందేశాలు విన్నాం. యోసేపు చరిత్ర అంతా కూడా మనకు బాగుగా తెలుసు. అయితే యోసేపు గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి యొక్క లక్షణం ఏమిటి అంటే, యోసేపులో ఉన్నటువంటి యొక్క సహనము యోసేపుని ఎంత గొప్ప స్థానములోనికి తీసుకుని వెళ్ళిందా అనేటువంటి యొక్క సన్నివేశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. యోసేపు కలిగి ఉన్న సహనం అండి. గమనించండి, అన్నదమ్ముల ద్వారా దూషించబడ్డాడు. అన్నదమ్ముల ద్వారా తన తండ్రికి చంపబడిన బిడ్డగా కనబడ్డాడు. అన్నదమ్ములు మోసం చేశారు, గోతులో పడేశారు. డబ్బులకు సొమ్ముకు అన్నదమ్ములు అమ్మివేశారు యోసేపును. అయినా కూడా అన్నదమ్ముల మీద ఏమాత్రం కూడా కోపము కలిగి లేడు యోసేపు, ఏమాత్రం కూడా రౌద్రము కలిగి లేడు యోసేపు. ఎప్పుడైతే అమ్మివేయబడ్డాడో, ఏ దేశానికి అమ్మివేయబడ్డాడు? ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. ఐగుప్తు దేశము తనకేమి చుట్టరిక ఇల్లు కాదు. ఐగుప్తులో తనకి తెలిసిన వారు ఎవరూ లేరు. ఐగుప్తు తనకి తెలియని ప్రాంతము. ఐగుప్తులో ఉన్న ప్రజలెవరు తనకు తెలియదు. ఆ రాజ్యము తనకు తెలియదు. అక్కడ రాజులు తనకు తెలియరు, ప్రధానులు తెలియరు, మంత్రులు తెలియదు, ఎవ్వరూ తెలియదు. ఆ దేశానికి వెళ్ళి నిలబడితే అక్కడ తను అందరూ కొనుక్కోవడానికి వస్తుంటే అందులో ఫరో ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క మంత్రి ఒకతను వచ్చి, రాజు సంస్కరణ అధికారి ఒకతను వచ్చి, పోతీఫోరు అనగలిగిన వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఏమని? ఇదిగో ఈ యోసేపును నేను కొనుక్కొని తీసుకువెళ్ళిపోతానని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి తన ఇల్లంతటి మీద తనకి అధికారాన్ని ఇచ్చాడు యోసేపుకు. చూడండి, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి మీద తనకు నమ్మకం కలిగింది. సహనము అనేది ఎక్కడైనా కూడా ఒక రాజులాగా నిలబెడుతుంది. సహనము అనేది ఎక్కడైనా కూడా నీకు ఘనతను తీసుకుని వస్తుంది. సహనమును కోల్పోతే నేను చెప్తున్నాను కదా, ఓడిపోయినట్టే లెక్క. కాబట్టి యోసేపు సహనము కలిగి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత నమ్మకస్తుడిగా ఉన్నాడు. కొన్ని శోధనలు వచ్చాయి, శోధన నుంచి తప్పించబడ్డాడు, మంచి గుర్తింపును కూడా పొందాడు, సాక్ష్యమును పొందాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క చదవబడిన లేఖన భాగములో ఉన్నటువంటి యొక్క సన్నివేశాన్ని కనుక మనం చూస్తే 38వ వచనములో అంటున్నాడు కదా, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని మరి ఒకనితో అంటున్నాడు. అతను ఉన్నటువంటి సేవకులతో అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి పనివారితో అంటున్నాడు. చూడండి ఎవరంటున్నది మాట, రాజైన ఫరో అంటున్నాడు.
రాజైన ఫరో ఏమీ లేనివాడిగా ఉన్నటువంటి యొక్క యోసేపును గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఏమాత్రం అర్హత లేనటువంటి యొక్క యోసేపును గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఎందుకు? రాజుకు అంత యొక్క జ్ఞానం ఎలా వచ్చింది? రాజైనటువంటి యొక్క ఫరో యోసేపు గురించి చెప్పవలసిన పని ఏమిటి అంటే గమనించాలి, యోసేపులో ఉన్నటువంటి యొక్క దేవుని ఆత్మ నడిపింపును రాజైన ఫరో చూడగలిగాడు. యోసేపులో ఉన్నటువంటి యొక్క దైవ జ్ఞానమును రాజైన ఫరో చూడగలిగాడు. యోసేపులో ఉన్నటువంటి యొక్క దేవుని ఆత్మ నడిపింపును రాజైన ఫరో చూడగలిగాడు. యోసేపులో ఉన్నటువంటి యొక్క దైవికమైన జ్ఞానముతో తను వివరిస్తున్న కలల భావమును యొక్క అర్థములను యోసేపు చూడగలిగాడు. ఎప్పుడైతే ఈ యొక్క అర్థమును తెలుసుకోగలిగాడో, యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపుని ఈ రాజ్యమంతటి మీదికి అధికారినిగా నియమించాలి అని చెప్పి ఒక తీర్మానము తీసేసుకున్నాడు రాజైన ఫరో. హల్లెలూయా.